అధికారికంగా బయటపడ్డటువంటి కుంభకోణం అయితే అది బాబు చేసిందో మంత్రి గారు చేసిందో కాదు, శాఖ వాళ్ళు చేసింది. ఇదివరకటి రోజుల్లో అదే జగన్ హయాంలో ఆయా శాఖల్లో జరిగినా కూడా అది జగన్కే ఆపాదించేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి అధికారులకే అన్నటువంటిదే రాస్తారు. ఇప్పుడు వార్త నిజం, అప్పుడు కూడా వార్త నిజం, కాకపోతే ఆ వార్తని ప్రతిదానికి జగన్తో ముడిపెట్టేవాళ్ళు ఇప్పుడు కుంభకోణాన్ని కుంభకోణంగా రాస్తున్నారు. తాజాగా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే, మన రాష్ట్రంలోని చేనేత కార్మికులు పొట్టకొట్టి అధికారులు పొరుగు రాష్ట్రంలో అవినీతి కార్పెట్ పరిచారు. ఇక్కడ కార్పెట్ అందుబాటులో ఉన్న కొనకుండా తెలంగాణలో అధిక ధర చెల్లించారు. తెలంగాణ సర్కార్ అక్కడ ప్రభుత్వ అవసరాలకి ఒక్కో కార్పెట్ 210 రూపాయలు కొనుగోలు చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ అధికారులు అవే కార్పెట్లను 316 రూపాయలు కొంటున్నారు. అంటే ఒక్కో దాని మీద 106 రూపాయలు ఎక్కువ. మొత్తం 2.99 అంటే దాదాపు 3 లక్షల కార్పెట్లకు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికే 23,481 వచ్చేసినాయి. చేనేత జౌళి శాఖ అధికారులు అవినీతి లీలలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించబోతోంది. ఎవరెవరి పాత్ర ఏంటి, కమిషన్లు ఎవరికి అందినాయి, సూత్రధారులు ఎవరు, మధ్యవర్తి లింకులు ఏంటి, చేనేత సొసైటీలకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు చేసిన మోసం ఎంత తదితర వివరాలు విజిలెన్స్ అధికారులు సేకరించారు. చేనేత కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఒక అధికారి సొంత ప్రాంత కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నడి రోడ్డుపై దుస్తులు విక్రయిస్తున్న నేతన్నల దుస్థితిని కూడా ఫోటోలతో సహా ప్రభుత్వానికి అందజేసినటువంటి సందర్భం.